సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. ఊహించని పరిణామాల్లో చిక్కుల్లో పడ్డారు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. సురానా గ్రూప్ మరియు సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ప్రమోషన్ కింద భారీ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 10:30కు హైదరాబాద్లోని ఈడీ హెడ్ క్వార్టర్స్ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మహేష్ బాబు మొత్తం 5,90,00,000 రూపాయలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కుల రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో తీసుకున్నట్టు సమాచారం. ఈ వివరాలు సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్ చంద్ర ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా బయటపడ్డాయని తెలుస్తోంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యార్డ్లో మహేష్ బాబు తన భార్య, పిల్లలతో కలిసి నటించారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పానిండియా ప్రాజెక్ట్ షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ కు ఈడీ నోటీసులు రావడంతో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండటం విశేషం. 2 భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈడీ విచారణ నేపథ్యంలో మహేష్ బాబు ఎలా స్పందిస్తారో, ఆయన లీగల్ టీం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. రాజమౌళి మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయం. మరి ఈ కేసు మహేష్ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాల్సిందే.